Hello everyone, welcome back to my channel. Today I came with another new concept. So all of you stay with the end of this video and listen carefully. Copy it down in your notes and learn it. I will explain in English also, Telugu also. So another new concept is ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మనము చాలాసార్లు అడుగుతూ ఉంటాం, ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. ఏ విధంగా అంటే మీరు టీ తాగుతారా అనే ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. అయితే మామూలుగా మీరు టీ తాగుతారా అని అడగాలి. అయితే చాలామంది ఎలా అడుగుతారంటే యూ డ్రింక్ టీ ఇలా అడుగుతుంటారు. యూ డ్రింక్ టీ. సో ఇంకో ప్రశ్న అడుగుతాను, మీరు కబడ్డీ ఆడతారా? యూ ప్లే కబడ్డీ. ఈ విధంగా అడుగుతూ ఉంటారు. కానీ మామూలుగా మనము మీరు ఈ విధంగా ఈ పని చేస్తారా అని అడగడానికి మనము డూ అనే ఆక్సిలరీ వర్బ్, హెల్పింగ్ వర్బ్ తోని ఆ క్వశ్చన్ని స్టార్ట్ చేయాలి. ఓకే, లెట్ us అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. డూ యూ ప్లే కబడ్డీ? ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ ప్లే కబడ్డీ? క్వశ్చన్ మార్క్. డూ యూ ప్లే కబడ్డీ? ఇట్ మీన్స్ మామూలుగా మీరు కబడ్డీ ఆడతారా లేదా అని కన్ఫర్మేషన్ కోసమే మనము ఈ క్వశ్చన్ని ఈ విధంగా అడుగుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఇంకా చెప్పండి. డూ యూ ఈట్ మ్యాంగో? డూ యూ ఈట్ మ్యాంగో? డూ యూ ఈట్ మ్యాంగో? మీరు మ్యాంగో తింటారా? మీరు టీ తాగుతారా? కన్ఫర్మేషన్ కోసం నేను ఆ ప్రశ్న అడిగాను. మామూలుగా మీరు టీ తాగుతారా? డూ యూ డ్రింక్? డూ యూ డ్రింక్ టీ? డూ యూ డ్రింక్ టీ? అప్పుడు మనకు ఆన్సర్స్ ఏ విధంగా వస్తాయంటే yes, I play కబడ్డీ. ఇది మామూలుగా ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ లో మనము ఈ విధంగా అడుగుతాం. డూ యూ ప్లే కబడ్డీ? ఎస్ ఐ ప్లే కబడ్డీ. ఎస్ ఐ ప్లే కబడ్డీ. లేదంటే నేను ఆడను అంటే నో ఐ డు నాట్ ప్లే కబడ్డీ. ఈ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ డ్రింక్ టీ? నేను టీ తాగను. అప్పుడు మనకు ఆన్సర్ ఏ విధంగా వస్తుందంటే నో. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా వస్తుందంటే నో ఐ డు నాట్ డ్రింక్ టీ. నేను టీ తాగను. ఒకవేళ నేను తాగుతాను అంటే ఎస్ ఐ డ్రింక్ టీ. మామూలుగానే మనము ఈ క్వశ్చన్కి సమాధానం ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, ఎస్ ఐ డ్రింక్ టీ. ఇది ఐ డ్రింక్ టీ. ఐ ప్లే కబడ్డీ. డూ యూ ఈట్ మ్యాంగో? ఎస్ ఐ ఈట్ మ్యాంగో. డూ యూ డ్రింక్ టీ? ఎస్ ఐ డ్రింక్ టీ. ఒకవేళ నేను తాగను అంటే నో ఐ డు నాట్ డ్రింక్ టీ. Okay, now I have written some verbs here on the right side of the board. So let us ask some more questions. For example, teach. మామూలుగా మీరు తెలుగు టీచ్ చేస్తారా? మీరు తెలుగు టీచ్ చేస్తారా? Do you teach? తెలుగు
డూ యూ టీచ్ తెలుగు? దీన్ని మనము షార్ట్ ఫామ్లో ఎస్ ఐ డూ, ఎస్ ఐ డూ. షార్ట్ ఫామ్లో మనం ఏ విధంగా చెప్పాలంటే ఎస్ ఐ డూ అని చెప్పొచ్చు. ఎస్ ఎస్ ఐ డూ. ఒకవేళ నేను చెప్పాను అంటే నో ఐ డోంట్, నో ఐ డోంట్ అనే షార్ట్ ఆన్సర్లో మనం ఈ విధంగా షార్ట్లో మనం ఆన్సర్స్ ఇవ్వవచ్చు. డూ యూ టీచ్ తెలుగు? ఎస్ ఐ డూ. అవును. నో ఐ డోంట్ అంటే కాదు, చెప్పాను అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డూ యూతోనే మనం క్వశ్చన్స్ అడుగుతున్నాము, కానీ ఒక్కొక్కసారి మనకు ప్రొనౌన్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి ఒకసారి. ప్రొనౌన్స్ ఏమున్నాయి? యు, ఐ, యు. ప్రొనౌన్స్ చెప్పండి. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ అండ్ వన్ నేమ్, ఇనాయా. Okay, these are pronouns. So do I teach English? Let us observe some pronouns are there. I, you, we, they, he, she, it and one name is there, Inaya. So మామూలుగా నేను అడుగుతున్నాను, నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తానా అని. నాది నేను అడగను కదా, కానీ కొన్నిసార్లు అడగాల్సి వస్తుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కన్నడ టీచ్ చేయను, కానీ కొన్నిసార్లు నేను కన్నడ టీచ్ చేస్తానా, నేను కన్నడ టీచ్ చేస్తానా అని అడగాలి. అయితే అప్పుడు డూ ఐ టీచ్, డూ ఐ టీచ్ కన్నడ, డూ ఐ టీచ్ కన్నడ ఈ విధంగా అడుగుతాం. డూ యూ టీచ్, డూ ఐ టీచ్ కన్నడ, నేను కన్నడ టీచ్ చేస్తానా. అప్పుడు ఇతరులకు నీకు అడగాలనుకోండి, అప్పుడు డూ యూ టీచ్ కన్నడ, మీరు కన్నడ టీచ్ చేస్తారా. మామూలుగా నేను అడుగుతూ ఉన్నాను, మామూలుగా మీరు టీచ్ చేస్తారా లేదా అని కన్ఫర్మేషన్ కోసం ఆ క్వశ్చన్ని అడిగాను. ఒకవేళ వి ఉందనుకోండి, వీతో కూడా మనము డూ వి, డూ వి మనది మనము అడగం కదా క్వశ్చన్. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను మనము చికెన్ తింటామా అలాంటప్పుడు డూ ఈట్ చికెన్ చెప్పండి, అడగండి క్వశ్చన్. మనం క్వశ్చన్ అడగాలి. డూ వి ఈట్ చికెన్? యాక్చువల్గా కొంతమంది చికెన్ తినరు కదా, తినకుంటే డూ వి ఈట్ చికెన్ అని ఈ విధంగా క్వశ్చన్ మనము వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దే ఉందనుకోండి, దే అంటే వాళ్ళు అంటే కొన్ని క్వశ్చన్ అడగండి. డూ దే, ఓకే, డూ దే వర్క్, డూ దే వర్క్, డూ దే వర్క్ పెడదాం. డూ దే వర్క్. Let us observe this question. Do they work on Sunday? Do they work on Sunday? మామూలుగా మనము ఒక ఇద్దరు పని మనుషులు వచ్చారు, వాళ్ళు సండే రోజు పని చేస్తారా అని అడుగుతూ ఉన్నాం, వేరే వాళ్ళకి అడుగుతున్నాం. ఆ విధంగా ఆ క్వశ్చన్ మనము డూ దే వర్క్ ఆన్ సండే అని అడగాల్సి ఉంటుంది. డూ దే వర్క్ ఆన్ సండే, మామూలుగా వాళ్ళు సండే రోజు పని చేస్తారా అని అడుగుతున్నాను. ఈ సండే కాదు నేను అడిగేది, మామూలుగా వాడు సండే పని చేస్తారా లేదా కన్ఫర్మేషన్ కోసం డూ దే వర్క్ ఆన్ సండే. ఓకే, ఐ యు వి దే, ఐ యు వి దే. ఐ చూడండి ఇక్కడ డూ ఐ, డూ ఐ, డూ యూ, do we, do they. Do I, do you, do we, do they. ఈ 4 pronouns కి మనము
ఖచ్చితంగా డూ అనే యాక్సిలరీ వర్బ్ తోనే మామూలుగా మనం ఒక పని చేస్తారా, మీరు చేస్తారా, నేను చేస్తానా, లేదంటే వాళ్ళు చేస్తారా అని చెప్పడానికి మనము డూ తో స్టార్ట్ చేయాలి క్వశ్చన్ ని. ఓకే, మేక్ సమ్ మోర్ క్వశ్చన్స్ అండ్ ప్రాక్టీస్ ఇట్. ఓకే, నౌ లెట్ us observe another pronouns. He, she, it. He, she, it, and one name, singular name, Inaya. Okay, now he atanu does, అక్కడ మనము does తోని స్టార్ట్ చేయాలి క్వశ్చన్. ఈ 4 కి మనం ఏం చేస్తాము, does he అని స్టార్ట్ చేయాలి. does he, DOES, does he, does she, does it, does Inaya. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ రాద్దాం. does he teach mathematics, does she teach mathematics, does he work in software company, does he do work together, does he do work together, does he go to school, does he speak English, does he live in Canada, like this. does she teach Telugu, does she teach English, does she like mango, does she like work in Infosys, does she do work together, does she go to school, does she go to college, does she speak Kannada, does she live in Hyderabad. Okay, does it means one animal or non-living things. For example, does it like banana, దానికి బనానా అంటే ఇష్టమా. ఓకే, does it like one monkey is there, so how to ask the question, does it like banana, ఆ దానికి బనానా అంటే ఇష్టమా, ఆ కోతికి బనానా అంటే ఇష్టమా, ఈ విధంగా అడుగుతూ ఉంటాం. ఇనాయ గురించి అడగాలి, డస్ ఇనాయ స్పీక్ ఇంగ్లీష్, డస్ ఇనాయ స్పీక్ ఇంగ్లీష్. ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్, మనం క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఏ విధంగా ఇవ్వాలో కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, స్పీక్ ఇంగ్లీష్. Okay, let us observe this question. Does he speak English? Does he speak English? అతను ఇంగ్లీష్ మాట్లాడతాడా అని మామూలుగా అడుగుతున్నాను. నేను మామూలుగా ఏం అడుగుతున్నానో, అతను ఇంగ్లీష్ మాట్లాడతాడా లేడా అని అడుగుతున్నాను. అప్పుడు మనము డస్ హీ స్పీక్ ఇంగ్లీష్ అని రాయాలి. అప్పుడు దానికి ఆన్సర్ ఏ విధంగా వస్తుందంటే, ఎస్, అవును అతను ఇంగ్లీష్ మాట్లాడతాడు. yes he, let us observe, yes he speaks. observe this one. ఒకసారి చూడండి, yes వచ్చింది చూడండి. yes he speaks English. అవును అతను ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఒకవేళ అతను ఇంగ్లీష్ మాట్లాడడు అంటే మనము నో he does not, ఇక్కడ చూడండి does not యూజ్ చేయాలి. ఇక్కడ does not speak, does not speak English.
ఒక క్వశ్చన్ నేను అడిగాను, డస్ హీ స్పీక్ ఇంగ్లీష్ అని అడిగాను. డస్ హీ స్పీక్ ఇంగ్లీష్, మామూలుగా అతను ఇంగ్లీష్ మాట్లాడతాడా అని కన్ఫర్మేషన్ కోసం అడిగాను. అప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది, అవును అతను ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఎస్ హీ స్పీక్స్ ఇంగ్లీష్. వర్డ్ కి ఎస్ ఫామ్ చేర్చాలి, అక్కడ మనం హీ రాస్తాం. ఎస్ హీ స్పీక్స్ ఇంగ్లీష్. నో హీ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి ఎస్ ఫామ్ రాలేదు. వై? ఇక్కడ వచ్చింది డస్ లో ఎస్ వచ్చింది. సో we should not use in the negative answers in yes forms. No he does not speak English. No he does not speak English. Let us observe another question. Does Inaya go to college? Does Inaya go to college? మామూలుగా అడుగుతున్నా నేను, కాలేజ్కి వెళ్తాదా, ఇనాయా కాలేజ్కి వెళ్తాదా? అప్పుడు మనము నో వెళ్ళదు. నో షీ డస్ నాట్ గో టు కాలేజ్. కాదు, ఆమె కాలేజ్కి వెళ్ళదు. ఓకే, ఒకవేళ ఆమె కాలేజ్కి వెళ్తుంది, స్కూల్ కు వెళ్తుంది. నో షీ డస్ నాట్ గో టు కాలేజ్, షీ గోస్ టు స్కూల్. గోస్ ఎస్ ఫామ్. షీ గోస్ టు స్కూల్. This is the answer. Does Inaya go to school? No, she does not go to college. Does Inaya go to college? No, she does not go to college. She goes to school. These are some questions with do and does. Okay, let us remind this. Do I, do you, do we, do they, does he, does she, does it, does Inaya. చూడండి, డూ ఐ తోని డూ, యూ, డూ వి, డూ దే, ఈ 4. డస్ హీ, డస్ షీ, డస్ ఇట్, డస్ ఇనాయా. ఇక్కడ ఏం అడగాలనుకుంటున్నారో ఆ వర్బ్ అక్కడ పెట్టేసేయండి. ఓకే, నా యూ మేక్ సమ్ మోర్ క్వశ్చన్స్ విత్ డూ అండ్ డస్ అండ్ ప్రాక్టీస్ ఇట్. We'll meet again with another new concept in the next video. Until then.